హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బడంపేటలో ఇల్లు చూస్తున్నారో నా వెనుక కనబడుతున్న ఇల్లు మీకోసమే ఫ్రెండ్స్. ఈ ఇల్లు మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్ తోని, మంచి విశాలమైన డైమెన్షన్ తోని చాలా బాగుంటుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోవద్దు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చి మనకు వెంకటేశ్వర కాలనీ రోడ్ నంబర్ 4 లో ఉంటుంది. ఈ వెంకటేశ్వర కాలనీ రోడ్ నంబర్ 4 అనేది ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది బడంపేట TCS ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ల ప్రపోజల్ రోడ్డు. ఆ రోడ్ నుంచి కేవలం మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అదే విధంగా మనకు మౌంట్ క్యారమిల్ గ్లోబల్ స్కూల్ నియర్ బై ఉంటుంది. ఎటు చూసుకున్న మంచి లొకేషన్ లో చాలా బాగుంటుంది. బడంపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇక మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 150 గజాలలో వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్, అది కూడా మనకు డాంబర్ రోడ్ ఇవ్వబడింది. మనకు డ్రైనేజ్, కృష్ణ వాటర్లు, సకల సౌకర్యాలతోని అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూసారు కదా, మన లొకేషన్ పరంగా ఇల్లు అయితే చాలా బాగుంది. ఇక మనం లోపలికి వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మంచి గేట్ కూడా మనకు స్టాండ్ ఇవ్వబడింది. మనకు ఏదైతే పిల్లర్ చూస్తున్నారో గేట్ పిల్లర్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వబడింది. దీన్ని బట్టి చెప్పొచ్చు కన్స్ట్రక్షన్ ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా బ్రహ్మాండంగా చేశారని. చూసుకోవడైతే మనకు కూడా పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ లో కూడా మనకు మంచి రెడ్ గ్రానైట్ తో ఇవ్వబడింది. ఒక ఇన్నోవా కార్ పట్టగా ఒక 2 బైకులు పట్టే విధంగా చూడండి. మన పిల్లర్ కూడా మంచి టైల్స్, అందమైన టైల్స్ ఇవ్వబడినాయి. చూడండి, మంచి మన పార్కింగ్ లో ఎలివేషన్ ఏదైతే చూసుకుంటున్నారో మంచి టైల్స్ అని ఇవ్వబడింది. దీనికి వాడిన ఇండియన్ టేకు చౌకోట్లు కానీ కంప్లీట్ ఇంటేక్ ఇవ్వబడి డోర్స్ కూడా. ఇటు చూసుకుంటే మనకు సెట్ బ్యాక్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఇవ్వబడదు చూడండి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ కి అయితే ఎక్కడ డౌట్ చేయకుండా చాలా మంచి కట్టారని చెప్పుకోవచ్చు. పైనకి వెళ్ళడానికి మనకు 3 ఫీట్ల మెట్లు ఇవ్వబడినాయి. మంచి మంచి స్టీల్ రైలింగ్ తోని చాలా బాగుంది. ఇది మెట్ల కింద వచ్చేసి ఒక వాష్ పాయింట్ అండ్ ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా కూడా మనకు అన్ని రకాల ఇవ్వబడి. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వబడింది. మన పార్కింగ్ లో చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి డిజైన్లతోని మంచి లైట్లతో ఇవ్వబడింది. ఖర్చుకు ఎక్కడ వెడకాడకుండా మంచి సైజులు కూడా, ఇల్లు సైజులు వచ్చేసి మనకు 30x45 డైమెన్షన్ తోని ఎక్సలెంట్ ఉంది. లోపలికి వెస్ట్ ఫేస్ అయితే వెళ్తున్నాం. చూసుకోండి, మనకు మంచి ఫినిషింగ్ తోని ఎంత మంచి హార్డ్వేర్ కూడా మనకి SST కూడా వాడబడింది. ఇది వచ్చేసి మనకు బడంపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హాల్ చూసుకోండి ఎంత విశాలమైన హాల్ ఉందో. ఇంత విశాలమైన హాల్ అయితే చాలా బాగుంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ ఇవ్వబడింది వైట్ పట్టీలతోని. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని ఇవ్వబడింది. మంచిగా మనకు ఒక ఆర్చ్ కూడా ఇచ్చారు. ఆర్చ్ పక్కకు వచ్చేసి మనకు అటు డైనింగ్ పెట్టుకునే విధంగా అటు ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. మనకు అటు కిచెన్ అండ్ పూజ గది కూడా ఉంది. ఇటు చూసుకుంటే హాల్లో మంచి టీవీ పాయింట్ కూడా ఇవ్వబడింది ఫ్రెండ్స్. ఇటు చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్ కూడా ఇవ్వబడ్డాయి. ఇది వచ్చేసి మనకు ఎదురుగానే మనకు కామన్ బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ గా, పైన వరకు టైల్స్, మంచి వెంటిలేటర్ తోని అన్ని మంచి ప్లానింగ్ తో ఇవ్వబడింది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కి వెళ్తున్నాం. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఇందులో కూడా 6x6 బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేస్. ఎందుకంటే ఇల్లు సైజులు 30x45 ఉన్నాయి కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి బ్రహ్మాండమైన ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతో చాలా బాగా ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా మంచి ఒక UPVC విండో విత్ గ్రిల్స్ తోని మంచిగా స్టడీ మెటీరియల్ పెట్టుకునే విధంగా, పిల్లలకు చదువుకునే విధంగా ఒక మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వబడినాయి. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి దీనికి ఎదురుగా వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి మనకి ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా మనకు 6x6 బెడ్ వేసుకునే విధంగా చాలా బాగుంది. పైన చూసుకోండి మనకు అన్ని ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇందులో కూడా మంచి UPVC విండో విత్ గ్రిల్స్ తోని. ఇక్కడ కూడా చూసుకోండి మనకు గ్రానైట్ ఇవ్వబడింది. ఇది అందరు చేయరు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్లే చేస్తారు. ఈ విషయాన్ని గమనించగలరు. పైన మనకు వాస్తు ప్రకారంగా లోరూప్ ఇవ్వబడింది. వాస్తు ప్రకారంగా లోరూప్ ఇచ్చారంటే దీని అర్థం ఏంటంటే వాస్తు 100% ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చి మనకు అటాచ్డ్ బాత్రూమ్, ఇందులో కూడా అందమైన టైల్స్, మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడబడింది. ఇందులో కూడా మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వబడింది. చాలా బాగుంది. ఖర్చుకు మాత్రం ఎక్కడ వెనకాడకుండా మంచి ప్లానింగ్ తోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, హాల్ అయితే ఎంత బాగుందో. ఇంత విశాలమైన హాల్ చాలా బాగుంది.
దీనికి ఆర్చ్ కూడా అందంగా ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక చిన్న విండో ఇచ్చారు. వెంటిలేషన్ కి మాత్రం మంచి ప్లానింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చేయి కడుక్కునే విధంగా ఒక మంచి వాష్ బేషన్ తోని ఇక్కడ కూడా టైల్స్ ఇవ్వబడింది. ఇక్కడ కూడా ఒక చిన్న లైట్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ లోకి ఎంట్రీ కాగానే మనకు పూజ గది కూడా ఇచ్చారు. చూసుకోండి ఎంత మంచిగా ఉందో పూజ గది కూడా, మంచి టైల్స్ తోని, దీనికి కూడా వెంటిలేషన్ పరంగా విండో తోని, పైన కూడా దీంట్లో కూడా మనకు అన్ని రకాల లైట్ కూడా ఇవ్వబడింది. చూడు చాలా బాగుంది. ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, మంచి వెంటిలేషన్ పరంగా విండో తోని అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునేది అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వబడింది. ఇది వచ్చేసి మనకు సౌత్ డోర్ అవుతుంది. ఇక్కడ కూడా డోర్ ఇచ్చారు. చూసుకోండి మనకు ఒక మనిషి నడిచే విధంగా మనకు సెట్ బ్యాక్లు అయితే చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ సెట్ బ్యాక్లు, స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 150 గజాలలో ఎక్కడ స్థలాన్ని వేస్ట్ చేయకుండా మంచి హాలు, 2 బెడ్రూమ్లు, పూజ గది, వంట గది చాలా బాగుంది. మంచి ఖర్చు వెనకాడకుండా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనం ఈస్ట్ డోర్ నుంచి మనం వెనుక వచ్చిన వెస్ట్ డోర్ సింహద్వారం ఉంటుంది. చూసుకోండి ఇక్కడ కూడా మంచి సెట్ బ్యాక్లతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి మనకు ఎంత మంచిగా టైల్స్ వేయడం జరిగిందో. ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక పాయింట్ కూడా ఇవ్వబడింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఉన్నాయి, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ మూల చూసుకుంటే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోర్లో నీళ్లు ఫుల్ ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు ఇది 3000 కెపాసిటీ గల సంపు కూడా ఇవ్వబడింది. మీరు భవిష్యత్తులో పైన ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది. ఇల్లు రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంతవరకు వస్తుంది, టెర్రస్ పైకి వెళ్ళి మొత్తం లొకేషన్ చూసుకుంటా మాట్లాడతాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నా. చూసుకోండి 30x45 సైజులో ఎంత విశాలంగా ఉందో. మనకు ఫ్లోరింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకు రేకులతో హెడ్ రూమ్ కట్టడం వల్ల మనకు అన్ని రకాల లాభం ఉంటుంది. ఎలివేషన్ బాగుంటుంది. మనకు కిందికి రెయిన్ వాటర్ పడకుండా సెక్యూరిటీ పరంగా అన్ని చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు సెక్యూరిటీ పరంగా టప్ అండ్ వేర్ గ్లాస్ తోని, జిందాల్ కంపెనీ స్టీల్ తోని, ఖర్చుకు ఎక్కడ వెనకాడ కూడా మన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటామో అలా కట్టేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా, ఇల్లు లొకేషన్ కు రావాలన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తను ఫోన్ చేసినైతే మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, లొకేషన్ పరంగా అయినా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఓ 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులు, ఏ బ్యాంకులు సరే 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా లోన్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం ఫైనల్ గా దీని రేటు చూసుకున్నట్లయితే మనకు 80 lakhs చెప్తున్నారు, 80 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలు అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.